హాయ్, వెల్కమ్ టు మై ల్యాబ్ బయోటిక్ కెమికల్స్. ఈరోజు వచ్చేసి మనము లాండ్రీ ఇండస్ట్రీలో వచ్చేసి ఏమేమి కెమికల్స్, లోకల్ కెమికల్స్ వాడుతున్నారో వాటి గురించి మనం డిస్కషన్ చేద్దామండి. ఒకటి వచ్చేసి కాస్టిక్ సోడా. సో లాండ్రీలో వచ్చేసి ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా, ఏ లాండ్రీలో వెళ్ళా కూడా చాలా దోబి వాళ్ళు అండ్ లాండ్రీ వాళ్ళన్నా కూడా కాస్టిక్ సోడాను వాడతారు యాక్చువల్లీ. సో ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే కాస్టిక్ సోడా వాడొచ్చా, లాండ్రీలో వాడొద్దా. సో ఇక్కడ ఏముంటుందంటే కాస్టిక్ సోడా అనేది 100% ఇట్ ఈస్ ఆల్కలైన్ మెటీరియల్. దాని పిహెచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 14 pH 13 pH ఉంటుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ 100% ఆల్కలైన్ మెటీరియల్. సో దీన్ని మనము బట్టలకు వాడితే ఏమవుతుందంటే ఎక్కువ మోతాదులో వాడినప్పుడు, లేకపోతే ఎగ్జాక్ట్ మనము కొంచెం ఓవర్ డోస్ అయినప్పుడు ఏమవుతుందంటే బట్టలు చినిగిపోవడం, డ్యామేజ్ కావడం అవుతూ ఉంటాయి. అది కామన్, ఎందుకంటే అంత హై లెవెల్ ఆఫ్ ఆల్కలైన్ కెమికల్స్ అన్నీ కూడా బట్టను డ్యామేజ్ చేస్తాయి. సో ఇది మేము యాజ్ ఏ కెమికల్స్ నుంచి మేము చెప్తున్నాం కాబట్టి కాస్టిక్ సోడా అనేది మనం లాండ్రీలో అవాయిడ్ చేస్తే మంచిది బట్టలకు. ఎందుకంటే కాస్టిక్ సోడా రిజల్ట్ వస్తుంది, కొంచెం వస్తుంది, అంటే కొన్ని స్టెయిన్స్ పోతాయి, బట్ దానివల్ల బట్టలు డ్యామేజ్ అనేది చాలా జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 year వాషింగ్ చేయాల్సిన ఫ్యాబ్రిక్ వితిన్ ఒక 3 to 4 months లోపలనే బట్ట అనేది డ్యామేజ్ అయిపోతుంది, మొత్తం చినిగిపోతుంది. ఇలా అంటే చినిగిపోతూ ఉంటుంది టోటల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా. అండ్ కలర్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ ఆల్సో డ్యామేజ్ అవుతుంది. స్టార్టింగ్ ఉన్నంత వైట్నెస్ ఒక 3 to 4 months తర్వాత ఉండదు, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో అట్లా మనం ఏం చెప్తున్నామంటే కాస్టిక్ సోడాను అవాయిడ్ చేస్తే బాగుంటుంది లాండ్రీలో. సో చాలామంది తెలియక వాళ్ళు వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు అని చెప్పేసి కమర్షియల్ లాండ్రీలో ఆర్ ప్రైస్ ఫ్యాక్టర్స్లో దే ఆర్ యూజింగ్ కాస్టిక్ సోడా. అది ఏంటంటే 100% రా మెటీరియల్. యాక్చువల్లీ మేము డిటర్జెంట్ ఇండస్ట్రీలో మేము వాడతాం కాస్టిక్ సోడాలు, చాలామంది వాడతారు. అది ప్రొడక్షన్లో వాడతాం, మేకింగ్లో. బట్ డైరెక్ట్ కాస్టిక్ సోడా మేము వాడాం. కాస్టిక్ సోడాను కూడా కంపల్సరీ న్యూట్రలైజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఫార్మాలో తీసుకున్నా కూడా, మెడిసిన్స్లో కూడా కొంతమంది కొన్ని వాటికి కాస్టిక్ సోడా వాడతారు. ఫార్మాలో కూడా దే ఆర్ బయింగ్ కాస్టిక్ సోడా. బట్ అది ఎంత పర్సెంటేజ్ వాడాలి, దాన్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలి, న్యూట్రలైజ్ చేసిన తర్వాత వాడతాం అనేది పాయింట్. సో అలా మనము తెలిసి అది మేము ప్రొడక్షన్లో దాన్ని వాడాల్సిన ఫార్ములా రా మెటీరియల్ తప్ప, దాన్ని డైరెక్ట్ మనము బట్టలకు వాడండి అని చెప్పడం తప్పే. వాడినా కూడా బట్టలు ఖరాబ్ అయిపోతాయి కంపల్సరీ. ఆ ఒక్క సెకండ్, ఆ ఒక్క వాషింగ్లో మీకు రిజల్ట్ వచ్చేట్టు అనిపిస్తుంది, కానీ బట్ట అనేది కంపల్సరీ డ్యామేజ్ అయిపోతుంది. మేము ఆల్మోస్ట్ లాస్ట్ ఒక వీడియోలో కూడా చూపించాం. కాస్టిక్ సోడాలో వాష్ చేసిన బట్ట, డిటర్జెంట్లో వాష్ చేసిన బట్ట తేడా ఎలా ఉంటుంది, బట్ట ఎలా చినిగిపోతుంది అనేది ఒక వీడియో చేసాం మా యూట్యూబ్లో, చూడండి వెళ్ళి. అండ్ నెక్స్ట్ ఇంకో చాలామంది వాడేది వచ్చేసి బ్లీచింగ్ పౌడర్లు వాడుతున్నారు మార్కెట్లో. సో మేము ఏమంటున్నామంటే లిక్విడ్ బ్లీచ్ సోడియం హైపోక్లోరైడ్ 10 to 12% అనేది యాక్చువల్లీ డ్యామేజ్ చేస్తుంది బట్టలను ఎంతో కొంత. బట్ మీరు బ్లీచింగ్ పౌడర్ అనేది అది బట్టల కోసం సజెస్ట్ చేసేటువంటి కెమికల్ కాదు. అది వచ్చేసి మనము శానిటైజేషన్స్ కోసం ఆర్ మనం వాటర్ క్లీనింగ్ కోసం దాంట్లో వాడతారు ఆ మెటీరియల్స్ అన్నీ కూడా. సో దోబి వాళ్ళు వాడతారు, చాలామంది దోబి వాళ్ళు, తప్పేం లేదు, వాళ్ళు వెనకటి నుంచి వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు. అంటే మనం ఇప్పుడు కొత్తగా ఏం కెమికల్, చాలామంది దోబీలకు సోడియం హైపోక్లోరైడ్ లిక్విడ్ ఉంటుంది, లేకపోతే బ్లీచింగ్ లిక్విడ్స్ ఉంటాయని కూడా తెలియదు వాళ్ళకి. వెనకటి నుంచి కూడా బ్లీచింగ్ పౌడర్లు అలవాటు, అది అలానే వాడుతున్నారు వాళ్ళు. సో మేమేమంటున్నామంటే బ్లీచ్ పౌడర్ ఆల్సో అది వచ్చేసి 32%, అంటే 28 to 30% క్లోరిన్ ఉంటుంది దాంట్లో కంటెంట్. సో అంత కంటెంట్ క్లోరిన్ ఉన్నప్పుడు మనకేమవుతుంది అంటే బట్టలలో ఏమవుతుంది, ఎల్లోయిష్నెస్ ఫామ్ అవుతుంది ఎక్కువ. ఎందుకంటే అందులో ఎక్కువ మోతాదు క్లోరిన్ ఉంటుంది కాబట్టి. అంత క్లోరిన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బట్టలు అంతే డ్యామేజ్ అవుతుంది, అంతే ఎల్లోయిష్నెస్ తొందరగా అవుతుంది బట్టలలో. అండ్ అది వచ్చేసి చాలా స్ట్రాంగ్, అది బ్లీచింగ్ పౌడర్ అనేది. సో దానివల్ల బట్టలు అనేది చాలా తొందరగా డ్యామేజ్ అవుతాయి. సో దాన్ని కూడా మనము లాండ్రీలో అవాయిడ్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్స్ని. సో అది మీరు చాలామంది వాడుతూ ఉండొచ్చు, బట్ మేమేం చెప్తున్నామంటే దానికంటే కూడా బెటర్ యూ కెన్ గో ఫర్ లిక్విడ్ బ్లీచెస్కి వాడితే కొంచెం మీకు రిజల్ట్ అనేది కొంచెం బాగుంటుంది.
ప్లస్ మీకు బట్టలు కొంచెం తొందరగా డ్యామేజ్ కావు. ఈవెన్ లిక్విడ్ బ్లీచ్ వాడినా కూడా మీరు కంపల్సరీ చాలామంది న్యూట్రలైజేషన్ చేయట్లేదు. చాలామందికి న్యూట్రలైజేషన్ అంటే తెలియదు. అసలు న్యూట్రలైజేషన్ ఎందుకు చేయాలి, బ్లీచింగ్ అనేప్పుడు న్యూట్రలైజర్ ఎందుకు వాడాలి, దాని యొక్క ప్రత్యేకత ఏంటిది. ఓన్లీ వాడతాము వాషింగ్లో, కథం తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఆ న్యూట్రలైజేషన్ అనేది చాలామంది చేయట్లేదు లాండ్రీ ఇండస్ట్రీలో. సో అది చేస్తే కొంచెం మీకు బట్టలు అనేది లైఫ్ పెరుగుతూ ఉంటుంది, లైఫ్ ఆఫ్ ద స్పాన్ పెరుగుతూ ఉంటుంది, అండ్ బట్టలు కూడా తొందరగా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. సో అది మనం తర్వాత చెప్తాం సబ్జెక్టు. సో బ్లీచింగ్ పౌడర్ కూడా రా మెటీరియల్, సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ సజెస్టెడ్ ఫర్ ద లాండ్రీ. నెక్స్ట్ వచ్చేసి చాలామంది డౌట్ అడుగుతున్నారు పర్క్లోరోఇథిలిన్ డ్రై క్లీనింగ్లో వాడొచ్చా? డైరెక్ట్గా వాడొద్దు. మేము ఎన్ని వీడియోలు చేసినా కూడా మీరు చూడండి, పర్క్లోరోఇథిలిన్ మీరు చేతులతో చేయమని ఎప్పుడు మేము చెప్పాల. పర్క్లోరోఇథిలిన్ వచ్చేసి దాని బ్యారెల్ వచ్చేసి 300 kg 330 kg బ్యారెల్లో వస్తుంది. ఆ బ్యారెల్ తీసుకుంటారు. అది మిషన్స్ ఉన్నవాళ్ళు, మీరు వినండి, మిషన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే, పర్క్లోరోఇథిలిన్ మిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్క్ అనే కెమికల్ని వాళ్ళు వాడతారు. దాంట్లోనే అది వాడాలి. దాన్ని హ్యాండ్ వాష్కు మేము రికమెండ్ చేయము, మేము వాడమని కూడా చెప్పట్లేదు ఎక్కడ కూడా. పర్క్లోరోఇథిలిన్ అనే సాల్వెంట్ డ్రై క్లీనింగ్లో చాలామంది వాడతారు. సో అది చాలామంది తెలియక బయట మార్కెట్లో 50 లీటర్లు ఇస్తారు సార్ ప్యాకేజ్, 5 లీటర్ ప్యాకింగ్లో ఇస్తున్నారు. మీరు ఎందుకు ఇవ్వట్లేదు పర్క్లోరోఇథిలిన్ 5 లీటర్ ప్యాకింగ్, 50 లీటర్ల ప్యాకింగ్ అంటే మాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. సో మేము అట్లాంటి కెమికల్స్ని మాన్యువల్గా హ్యాండ్ వాష్ చేయమని మేము చెప్పాము. అలాంటి కెమికల్స్ మేము ఇయ్యం కూడా. సో మీకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి రీజన్ వచ్చేసి పర్క్ వల్ల కొంచెం క్యాన్సర్ వస్తుంది అనేది ఉంది కాబట్టి, అది కొన్ని కంట్రీస్లో బ్యాన్ అయింది కాబట్టి బెటర్ మనం ఎందుకు ఇవ్వాలి క్లయింట్స్కి అని మేము కూడా స్టడీ చేసినాము. అది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. అది స్మెల్ కూడా చాలా డేంజరస్ వస్తుంది, స్మెల్ పర్క్ అనేది. సో దానివల్ల మేము ఏం చేస్తామంటే మేము ఈ మాన్యువల్గా చేతులతో చేసుకోమని చెప్పట్లేదు. అలాంటి క్యాన్స్లలో ఎవరైనా 50 లీటర్లు ఇచ్చినా కూడా మీరు తీసుకోకండి. 50 లీటర్ల క్యాన్లు అమ్ముతున్నారు, 5 లీటర్ల క్యాన్లు అమ్ముతున్నారు పర్క్ అనేది అని తీసుకోకండి, చేతులతో చేయకండి. అది మీ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది ఈవెన్ స్మెల్ చూసినా కూడా యూ విల్ గెట్ ఎఫెక్ట్. సో అందుకోసమే మేము చెప్తున్నాం పర్క్ అనేది హ్యాండ్ వాష్ చేయాల్సిన ప్రోడక్ట్ కానే కాదు. సో నెక్స్ట్ వచ్చేసి డ్రై క్లీనింగ్లో చాలామంది ఎంటీఓ అడుగుతున్నారు, టర్పెంటైల్ అడుగుతున్నారు. సో టర్పెంటైల్ ఈజ్ డిఫరెంట్, మినరల్ టర్పెంటైల్ అనేది డిఫరెంట్. ఎంటీఓ ఇప్పుడు మిషన్స్ ఎవరైతే తయారు చేస్తారో సోకాల్ మిషన్స్ వాళ్ళందరూ కూడా సో ప్రైస్ బడ్జెట్లో ఉండడానికి ఎంటీఓ మిషన్స్ ఇస్తున్నారు. సో ఎంటీఓ వాళ్ళు ఏ మిషన్ ఇస్తారో ఆ ఎంటీఓ మిషన్స్లోనే ఆ కెమికల్ పోసుకోవాలి. ఎంటీఓ కూడా మీరు హ్యాండ్ వాష్ చేస్తాము అని అంటే చేయొచ్చు, కానీ మీరు మాస్క్, ప్రికాషన్స్, హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంటీఓ కూడా చాలా డేంజరస్ స్మెల్ వస్తుంది, మీకు హెడేక్ వస్తుంది. అంటే మీకు అర్థంగా అవ్వాలని అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాము. ఎంటీఓ అనేది బ్యాడ్ స్మెల్ వస్తుంది చాలా. సో దానికి మనం మిషన్స్లోనే రికమెండ్ చేయడం జరుగుతుంది. మిషన్స్లో క్లోజ్డ్ సిస్టమ్ ఉంటుంది. సో దాంట్లో మిషన్స్లోనే మీరు వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్గా తీసుకొని వాడుకుంటామంటే మీకు హెడేక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కంపల్సరీ. సో బెటర్ అవాయిడ్ ఫర్ హ్యాండ్ వాష్ ఎంటీఓ. నెక్స్ట్ టర్పెంటైల్ అసలే వాడద్దు బట్టలకు, చీరలకు. ఎందుకు వాడద్దు సార్, ఎంటీఓ వాడుతున్నాం కదా, టర్పెంటైల్ వాడితే ఏమవుతుంది అంటారు. అట్లా వాడదామంటే వాడుకోండి, అది మీ ఇష్టం. బట్ మేము చెప్పేది ఏంటంటే ఇట్లా వాడొద్దు, టర్పెంటైల్ కూడా వాడొద్దు. చీరలకైనా డ్రై క్లీనింగ్లో టర్పెంటైల్స్ వాడొద్దు, ఎంటీఓ వాడుకోండి, కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ వైట్ పెట్రోల్ హైదరాబాద్లో ప్యూరిటీ పెట్రోల్ దొరకట్లేదు, చాలా దగ్గర బ్యాండ్ అయిపోయింది. ఎందుకంటే దాని సేల్స్ సరిగ్గా రావట్లేదని చెప్పేసి హైదరాబాద్లో మార్కెట్లో మీకు వైట్ పెట్రోల్ అనేది సరిగ్గా రావట్లేదు. క్వాలిటీ వైట్ పెట్రోల్ మీకు దొరకదు. సో మీకు దొరికినా కూడా భారత్ పెట్రోలియం, ఎక్కడైతే పెట్రోలియం బ్రాండ్స్ ఉంటాయో ఆ డ్రమ్స్లలో దొరికితే తీసుకోండి. ఈ లూజ్ ప్యాకింగ్స్ వచ్చినప్పుడు కూడా మీరు తీసుకున్నా కూడా దానివల్ల మీకు యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే అందులో క్వాలిటీ ఉండదు. దే ఆర్ మిక్సింగ్ హెప్టేన్, హెక్సేన్, నానెన్ ఇలాంటి కెమికల్స్ అన్నీ కూడా దే ఆర్ మిక్సింగ్ ఇన్ టు ద పర్టికులర్ సాల్వెంట్స్ ఫర్ ద ప్రైస్ ఫ్యాక్టర్. సో అక్కడ మీకు క్వాలిటీ అనేది రాదు. సో నెక్స్ట్ చాలామంది ఏమంటున్నారంటే మేము లాప్సా వాడుతున్నారు సార్, కొంచెం డిటర్జెంట్స్లో వాడతారట లాప్సా. సో లాప్సా వాడితే రిజల్ట్ బాగా వస్తుంది అని చెప్పేసి చాలామంది లాప్సా వాడుతున్నారు, లోకల్ డిటర్జెంట్ లాండ్రీ వాళ్ళు. సో లాప్సా అనేది ఒక రా మెటీరియల్ అండి.
లాప్సా కూడా వాడొద్దు బట్టలకు. అది యాసిడ్ అండి. అదొచ్చేసి న్యూట్రలైజేషన్‌లో మనం వాడతాము కెమికల్స్‌లో, డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో. సో, లాప్సా కూడా చాలామంది మేము ఎళ్ళిన కాడ కూడా చూస్తున్నాం లాండ్రీస్‌లల్లో లాప్సా తెచ్చి పెట్టుకుంటున్నారు. రూ. 60, రూ. 70 దొరుకుతుంది లీటర్ అని చెప్పేసి. అది చాలా డేంజర్ టు ద ఫ్యాబ్రిక్ బికాజ్ అది హై లెవెల్ ఆఫ్ యాసిడ్ యాక్చువల్లీ. ఇట్ కంటైన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటుంది. సో, అది మీరు బట్టల మీద ఏసారంటే బట్టలు కంపల్సరీ హోల్స్ పడతా ఉంటాయి. డ్యామేజ్ అవుతా ఉంటది. యెల్లోయిష్‌నెస్ వస్తూ ఉంటది అగైన్. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉంటాయి. సో, మీరు లాప్సాలు, కాస్టిక్ సోడాలు, బ్లీచింగ్ పౌడర్లు ఇవన్నీ బంద్ చేసి బెటర్ అంటే మీ ఇష్టం అది. మేము చెప్పడం మేము చెప్తున్నాం. సో, ఈ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి. మీరు స్టార్ హోటల్స్‌కెళ్ళండి, స్టార్ హాస్పిటల్స్‌కెళ్ళండి. ఎక్కడ కూడా వాళ్ళు కాస్టిక్ సోడా వాడుకోవడం గానీ, లేపోతే మెషిన్స్‌లో బ్లీచింగ్ పౌడర్‌లేయడం గానీ, మెషిన్స్‌లో కాస్టిక్ సోడాలేయడం గానీ, మెషిన్స్‌లో సోడా యాష్‌లేయడం గానీ, మెషిన్స్‌లో లాప్సాలేయడం గానీ చూడరు. చెయ్యరు వాళ్ళు. సో, అక్కడ వాళ్ళకి ఎందుకంటే తెలుసు బట్టలు డ్యామేజ్ అయితాయని వాళ్ళకి తెలుసు. సో, అందుకోసమే వాళ్ళు వాడట్లేదు. సో, బెటర్ మీరు గూడా అవాయిడ్ చేస్తూ మంచి కెమికల్స్ తీసుకోండి. మంచి ప్రొడక్ట్స్ తీసుకోండి. కొంచెం సబ్జెక్ట్ కూడా నేర్చుకోండి. వాట్ ఈస్ న్యూట్రలైజేషన్ అంటే ఏంటిది? వాట్ ఈస్ దిస్ కెమికల్? అండ్ మెయిన్ వచ్చేసి కెమికల్స్ వల్ల మనకేమన్నా ఎఫెక్ట్ అవుతాయా బాడీకి? అది కూడా ఒక సబ్జెక్ట్ ఉంటదండి కంపల్సరీ. మీరు మై ల్యాబ్ ఆఫీస్‌కొస్తే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఏ కెమికల్స్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? ఏ కెమికల్స్ మనం చేతులతో చేసుకోవచ్చు, హ్యాండ్‌తో చేసుకోవచ్చు. అంటే మనం బై చే మాన్యువల్‌గా చేసుకోవచ్చు. ఏది స్మెల్ చూడొచ్చు, ఏది స్మెల్ చూడొద్దు. ఆ! ఏ ఏ దేనివల్ల డ్యామేజ్ అవుతే ఏమైనా ప్రాబ్లమ్ అవుతదా? అనేది కూడా మేము మీకు చెప్తాము. అండ్ మీరు మా కెమికల్స్ తీసుకోకుండా వేరే కంపెనీ కెమికల్స్ ఏమైనా తీసుకున్నా కూడా తెలంగాణలో, హైదరాబాద్‌లో మీరు ఎవరైనా ఉన్నట్లయితే మీకేమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే మాకు ఫోన్ చేయండి మా నంబర్స్‌కి. మేము ఇమ్మీడియేట్‌లీ మీకు రెస్పాండ్ అవుతాము. దానికి ఏం సొల్యూషన్స్ ఉన్నాయి, ఎట్లా చేసుకుంటే బావుంటది అని చెప్తాము. సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ల్యాబ్ బయోటెక్నికల్స్ ఛానల్ అండ్ support us. Thank you.